శ్రీగురుభ్యో నమ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 38, 39 శ్లోకాలను తెలుసుకుందాము. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తున్నాడు. ఇంతకు ముందు శ్లోకంలో మహాత్మా, బ్రహ్మదేవుని కంటే కూడా నువ్వు మొదటి సృష్టికర్తవు, ఆయన కంటే గొప్పవాడివైన నిన్ను ఎవరు మాత్రం నమస్కరింపరు. అనంత దేవేశ జగన్నివాస, నీవు సత్ అసత్తులకు అతీతుడవు మరియు అక్షరుడవు అని స్తుతించాడు. 38వ శ్లోకం. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. త్వం ఆదిదేవః పురుషః పురాణః, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు. నీవు ఆదిదేవుడవు, జగత్తును సృష్టించిన వాడవు. అందరు దేవతల కంటే ముందే ఉన్నవాడు పరమాత్మ. సృష్టికి మూల కారణం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీ నుండే వచ్చాయి అని అర్థం. అంటే దేవతలను సృష్టించిన వాడవు. అన్ని ప్రాణుల శరీరమనే పురంలో శయనించేవాడవు. పురుష. పురాణ అంటే సనాతనమైన వాడవు. ఎప్పటి వాడవో చిరంతనమైన పురుషుడవు. పురాణ అంటే పాతది, కానీ ఎప్పటికీ కొత్తగా ఉండేది, నిత్య నూతనము అని. త్వం అస్య విశ్వస్య పరం నిధానం, నీవు ఈ విశ్వానికి ఉత్తమమైన ఆశ్రయము. ప్రళయకాలంలో సృష్టి అంతా లయమయ్యే సమయంలో ఈ లోకాలన్నీ నీలోనే కలిసిపోతాయి. విశ్వమంతా నీలోనే విశ్రాంతి తీసుకుంటుంది. సృష్టి, స్థితి, లయ అన్నీ నీలోనే జరుగుతాయి. వేత్త అసి వేద్యం చ పరంచ ధామ. వేత్త సర్వజ్ఞుడవు, తెలియదగినది అంతా తెలిసిన వాడవు నువ్వు. వేద్యం సర్వవేద్యుడవు, తెలియదగినది ఏదైతే ఉందో అది కూడా నువ్వే. తెలియదగిన వాడవు, తెలుసుకోదగిన వాడవు. వేదాలు, శాస్త్రాలు చదివి చివరికి తెలుసుకోవాల్సింది ఎవరిని? నిన్నే. జ్ఞానానికి గమ్యానివి నువ్వు. పరంధాముడవు, ఉత్తమమైన వైష్ణవ పదం అంటే పరమపదం నీవే. అందరూ కోరుకునే మోక్షం లేదా వైకుంఠం నీవే. జీవుడు చివరికి చేరుకోవాల్సిన అత్యున్నత స్థానం నీవే. పరంధాం, పరం నిధానం. త్వయా తతం విశ్వం అనంతరూప, సమస్త విశ్వము అంతా నీ చేత నిండి ఉన్నది. అణువు అణువున నీవే ఉన్నావు. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని సృష్టికి మూలమైన పరబ్రహ్మ అని గుర్తించి, అంతా నీవే, నీ వల్లే ఈ జగత్తు అంతా నడుస్తోంది అని సంపూర్ణంగా శరణాగతి చేస్తున్నాడు. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవే ఆదిదేవుడవు,
సనాతనమైన పురుషుడవు. ఈ విశ్వానికి నీవే పరమ ఆశ్రయము, నిధానం. అన్నీ తెలుసుకునేవాడవు, తెలిసిన వాడవు నీవే, తెలుసుకోదగిన వాడవు కూడా నీవే, మోక్షస్థానం కూడా నీవే. ఓ అనంతరూప, ఈ విశ్వమంతా నీ చేతనే వ్యాపించి ఉంది. 39వ శ్లోకం. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఈ శ్లోకంలో ప్రకృతిలోని పంచభూతాలు మరియు ముఖ్యమైన దేవతలు అందరూ నీవే అని కృష్ణుడిని స్తుతిస్తూ పదే పదే నమస్కరిస్తాడు అర్జునుడు. వాయు యమ అగ్ని వరుణ శశాంక ప్రజాపతి త్వం. ప్రాణశక్తికి గమనానికి ప్రతీక అయిన వాయువు, ధర్మానికి మృత్యువుకు అధిపతి అయిన యముడు, తేజస్సుకు మరియు యజ్ఞానికి ప్రతీక అయిన అగ్ని, జలానికి అధిపతి అయిన వరుణుడు, మనసుకు ఔషధాలకి కారణమైన శశాంక అంటే చంద్రుడు, సృష్టికర్త అయిన ప్రజాపతి బ్రహ్మ. ఈ దేవతలందరూ వేరు వేరు కాదు, వారందరిలో ఉన్న శక్తి, వారిని నడిపించే చైతన్యం నీవే అని స్తుతిస్తున్నాడు. ప్రప్రతామహ చ. మామూలుగా బ్రహ్మదేవుడిని అందరూ పితామహుడు అంటారు, అంటే తాతగారు అని. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. కానీ బ్రహ్మను సృష్టించింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, కృష్ణుడు. అందుకని అర్జునుడు కృష్ణుడిని ప్రపితామహ అంటున్నారు, అంటే తాతకు తండ్రివి, నువ్వు బ్రహ్మకు తండ్రివి అని. నమో నమః తే అస్తు సహస్రకృత్వః. నీకు వేల కొలది నమస్కారములు. అర్జునుడికి కృష్ణుడి విశ్వరూపం చూసి ఎలా స్తుతించాలో తెలియడం లేదు, మాటలు రావటం లేదు. ఆశ్చర్యం, భయం, భక్తి అన్నీ ఒక్కసారి కలిగి, ఒక నమస్కారం సరిపోదు, నీకు 1000 సార్లు నమస్కారం అంటున్నాడు. పునశ్చ భూయః అపి నమః నమః తే. మళ్ళీ మళ్ళీ నమస్కారం. 1000 సార్లు నమస్కరించినా అర్జునుడికి తృప్తి కలగటం లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ నమస్కారం అని పదే పదే కాళ్లపై పడుతున్నాడు. ఇది పారవస్యం మరియు శరణాగతికి పతాక స్థాయి. నమస్కారాలలో అన్యతో నమస్కారం, ఉభయతో నమస్కారం రెండు ఉంటాయి. అంటే అన్యతో నమస్కారం అంటే మంత్రానికి ఒకవైపు నమస్కారం ఉంటే అది అన్యతో నమస్కారం. అంటే ఉదాహరణ భవాయ దేవాయ నమః అంటాం, ఒకవైపుకే ఉంటుంది నమః. మంత్రానికి రెండు వైపులా నమస్కారం ఉంటే అది ఉభయతో నమస్కారం. కొంచెం కుదుటగా చేసేది అన్యతో నమస్కారం. మనం చదివే నామావళి అన్నీ కూడా అన్యతో నమస్కారాలు. చూస్తూ సంభ్రమంతో అతిశయమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించేది ఉభయతో నమస్కారం. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నమో నమస్తే అటు ఇటు రెండు వైపులా ఉండి మంత్రం మధ్యలో ఉంది కాబట్టి ఇది ఉభయతో నమస్కారం. ఈ ఉభయతో నమస్కారాన్ని మనం రుద్ర నమకంలో కూడా గమనించవచ్చు. రుద్ర నమకంలో కూడా ఇలాగే ఉభయతో నమస్కారాలు కనబడతాయి. ఉదాహరణకు నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో. దీన్ని బట్టి సర్వోత్కృష్టమైన భగవంతుడికే నమస్కారం చేయాలి. ఇంకెవరికైనా నమస్కారం అన్నామంటే ఆయన యొక్క
చైతన్యం ఉంది కాబట్టి నమస్కరిస్తున్నాము. ఈ విశ్వంలో కనిపించే ప్రతి శక్తి గాలి, నీరు, నిప్పు, మృత్యువు వెనుక ఉన్న అసలైన శక్తి పరమాత్మే. ఆయనే అందరికీ మూలం అని తెలుసుకొని అహంకారాన్ని వదిలి సంపూర్ణ శరణాగతి చేయటమే ఈ శ్లోకం యొక్క సారాంశం. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. గాలి, మృత్యువు, అగ్ని, నీరు, చంద్రుడు, బ్రహ్మ మరియు బ్రహ్మకు తండ్రివి కూడా నువ్వే. నీకు వేల సార్లు నమస్కారం, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం అని అర్జునుడు పరమాత్మకు శరణాగతి చెందుతున్నాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.